తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందన్న దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. నాడు పార్టీకి అన్నీ తానే నడిపించిన బండి సంజయ్ బీజేపీ చీఫ్ రేసులో లేనని ప్రకటించడంతో ఇప్పుడు ఎవరికి పీఠం లభించబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలోనే బీజేపీ చీఫ్గా ఈటెల రాజేందర్ను తీసుకురావాలని ఢిల్లీ పెద్దలు భావించినా అది ఆ రోజు వర్కౌట్ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దిగి విజయం సాధించి ఢిల్లీ పెద్దలకు మరింత దగ్గరయ్యారు. అయితే అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బీజేపీ పెద్దలు కీలక కేబినెట్ శాఖ కేటాయించడం, మరో ముఖ్య నేత బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడంతో తెలంగాణపై బీజేపీ ప్రయారిటీ అర్థమైపోయింది. అయితే బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై మాత్రం క్లారిటీ మిస్ అవుతోంది. మరో ఏడాది తర్వాత జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ చీఫ్ను నియమించాలా, ఫైర్ బ్రాండ్ లీడర్ను నియమిస్తే బాగుంటుందా అన్న చర్చ మొదలైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే తాను రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్గా పగ్గాలు చేపడితే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన తేల్చి చెబుతున్నారు. సంజయ్ రేసులో లేనని ప్రకటించడంతో బీజేపీ చీఫ్గా ఎవరు రాబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ కలుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్లో అందిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి ప్రతినిధి రాజు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ముందుగా మనం కిషోర్తో మాట్లాడదాం. రైట్, రాజు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది బీజేపీలో? ఇప్పటికే బీజేపీ చీఫ్గా ఇప్పుడు ఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్ మధ్య ఎవరు రేస్లో ముందున్నారు? ఎవరికి పీఠం దక్కబోతోంది? ఏం నడుస్తోంది బీజేపీ పార్టీలో? తెలంగాణ బీజేపీలో ఇన్ని రోజులు కూడా కాస్త అధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండింది. కానీ తాజాగా నిన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో, తాను అధ్యక్ష పదవి పోటీలో లేను అని చెప్పేసి ఏదైతే క్లియర్గా ఆయన చెప్పడం జరిగిందో, ఇక ముఖ్యంగా పార్టీలో ఇద్దరు పేరైతే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆ ఇద్దరు కూడా ప్రస్తుతం ఎంపీలుగా కూడా కొనసాగుతా ఉన్నారు. ఒకరు ఈటెల రాజేందర్, మరొకరు ధర్మపురి అరవింద్. వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష పదవి రేసులు. ముఖ్యంగా ఈటెల రాజేందర్కే అధ్యక్ష పదవి కట్టబెడతారని చెప్పేసి కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా ఏదైతే పార్టీలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది. కానీ అధిష్టానం మాత్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి గ్రూపులను సర్దుమాపడం కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కొత్తగా పార్టీలోకి వచ్చాడు. సో కాబట్టి ఇప్పుడే ఇవ్వద్దు అని చెప్పేసి కొంతమంది దాన్ని అడ్డుకున్నారని చెప్పేసి పార్టీలో ఒక వర్గాలు ఉన్నాయి అని చెప్పేసి పార్టీలో ఇట్లా భిన్న రకాలుగా కూడా చర్చ జరిగింది. అయితే తాజాగా బండి సంజయ్ అధ్యక్ష పదవిలో నేను పోటీలో లేను, నేను ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతా ఉన్నాను, సో నేను పోటీలో లేనని ఆయన ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, ఇక ముఖ్యంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరిని మధ్యలో ఎవరినో ఒకరిని అధిష్టానం నియమిస్తుంది అధ్యక్షునిగా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకసారి మనం వీళ్ళ బలాబలాలు చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ ఒక సీనియర్ నాయకునిగా ఉన్నారు. ఆయన గతంలో 2 సార్లు మంత్రిగా బీఆర్ఎస్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా అంటే బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హుజురాబాద్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ తరఫున గెలుపొందడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో కూడా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే 2 చోట్ల పోటీ చేసి ఆయన ఓటమి పాలు కావడం జరిగింది. కేసీఆర్ పై పోటీ చేయడం జరిగింది గజ్వెల్లో, అదేవిధంగా హుజూరాబాద్లో. తర్వాత 2024లో మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే దేశంలోనే అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ అయినటువంటి మల్కాజ్గిరి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 4 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ గెలుపొందాడు. ఇప్పటికే ఈటెల రాజేందర్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అమిత్ షా అండదండలు కూడా ఈటెల రాజేందర్కు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఇకపోతే ధర్మపురి అరవింద్ వాళ్ళ అంటే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునిపుచ్చుకొని రావడం జరిగింది. తన తండ్రి గతంలో అంటే కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకునిగా కూడా ఉన్నారు. కానీ అయినప్పటికీ ధర్మపురి అరవింద్ తన భావజాలం కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక ఫైర్ బ్రాండ్గా బీజేపీలో ఉన్నారు. ఆయన 2019లో మనం చూసుకున్నట్టయితే అప్పటి ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవితను ఓడించి ఆయన లోక్సభలో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా నిలుస్తూ వస్తూ ఉన్నారు. అంటే హిందువులపై కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా కూడా ప్రతిదానికి రియాక్ట్ కావడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా అధిష్టానం దృష్టిలో కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ముద్ర అయితే పడింది. తాజాగా 2024 ఎన్నికల్లో కూడా ఆయన రెండోసారి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో 2 సార్లు వరుసగా గెలుపొందాడు. సో ముఖ్యంగా పార్టీలో కూడా
ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. అదేవిధంగా ఇటు యూత్లో కావచ్చు, అదేవిధంగా పార్టీ ఇటు నేతల్లో కావచ్చు ఒక మంచి క్రేజ్ ఉన్న నాయకుడు అని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో అధిష్టానం బేరీజ్ వేస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఒక బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉంది. వీళ్ళిద్దరు సామాజిక వర్గాలు చూసుకున్నట్టయితే కూడా ఇద్దరు కూడా బీసీ నేతలే కావడం గమనార్హం. సో కాబట్టి అధిష్టానం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా అని ఒక అంటే బేరీజ్ అయితే వేస్తూ ఉంది. ఎవరికి ఇస్తే పార్టీని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. ఒకవేళ ధర్మపురి అరవింద్కి ఇస్తే అగ్రెసివ్ వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సో ఖచ్చితంగా పార్టీకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి అయితే పార్టీ భావిస్తూ ఉంది. ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆయన సీనియారిటీ ఏదైతే ఉందో అది సో ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ఇతర నేతలు పార్టీలోకి చేరికలు కావచ్చు, అదేవిధంగా సో సీనియర్ నేత కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఆయన సేవలు ఉపయోగపడతాయి. ఒక అధ్యక్ష పదవి చేస్తే ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు వచ్చే ఎన్నికల వరకు అని చెప్పేసి ఇట్లా అంటే పార్టీ అయితే లెక్కలు వేస్తూ ఉంది. సో మరొక వైపు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇది నిర్ణయం అధిష్టానం కోర్టులో ఉంది. ఖచ్చితంగా అధిష్టానం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేనైతే కంటిన్యూ కాలేను, ఎందుకంటే నా కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి నేను అధ్యక్షునిగా కంటిన్యూ కాలేనని చెప్పేసి ఇప్పటికైనా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు తాజాగా నిన్న మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవి రేసులో లేని అని చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య అయితే అధ్యక్ష పదవికి పోటీ పడే అంటే ఎవరిని అధ్యక్ష పదవిగా అధిష్టానం నియమిస్తుంది అని చెప్పేసి మాత్రం ఈ పార్టీలో అయితే జోరుగా చర్చ జరుగుతూ ఉంది. సో మిగతా వాళ్ళు కూడా పోటీలో ఒకరిద్దరు ఉన్నా కూడా సో ప్రముఖంగా అయితే వీళ్ళ పేర్లు అయితే తాజాగా వినిపిస్తూ ఉన్నాయి. రోజా రైట్ రాజు, అయితే రాష్ట్రంలో అన్ని రకాలుగా అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను బీజేపీలో ఉన్నటువంటి నేతల మధ్య యూనిటీ లేకపోవడమే వాళ్ళు ఓడిపోవడానికి కారణమని రకరకాల విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఒకళ్ళకి అధికారం పార్టీ చీఫ్గా అధిష్టానం కనుక వాళ్ళని నిర్ణయిస్తే మరి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం కూడా బీజేపీలో ఇప్పుడు కూడా యూనిటీ లేదు అని చెప్పేసి కార్యకర్తలే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 8 మంది గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా ఒక అంటే వీళ్ళ మధ్యలో కూడా సమన్వయం లేదు, ఎంపీల మధ్య సమన్వయం లేదు. ఒకరు ప్రెస్ మీట్ పెడితే ఇంకా కొందరు వెళ్ళడం లేదు, ఎవరైనా ఒక కాల్కు పిలుపునిస్తే ఇంకొకరు వెళ్ళడం లేదు. స్వయానా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చిన ఏదైనా ప్రోగ్రామ్స్కి చాలామంది కూడా గైర్హాజరవుతా ఉన్నారు. పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టాలని ఇన్ఫార్మ్ చేసినా కూడా చాలామంది రావడం లేదు అనేది ఏదైతే కొనసాగుతూ ఉందో కొన్ని నెలలుగా కావచ్చు. సో పార్టీలో ముందు అంటే వీళ్ళ మధ్య యూనిటీ లేదు. సో ఒకవేళ కొత్త అధ్యక్షుని ప్రకటిస్తే సో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై కూడా పార్టీలో అధిష్టానంలో ముఖ్యంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవిని ఇస్తే ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు కూడా ఇట్లాంటి చర్చ సాగింది. ఎందుకంటే ఈటెల రాజేందర్ కొత్తగా పార్టీలోకి వచ్చాడు కాబట్టి సీనియర్లు ఏమంటారు, సో వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, సో పార్టీలో చీలికలు ఏమైనా ఉంటాయా అన్నట్టుగా కూడా గతంలో చర్చలు జరిగాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఉండే విధంగా అయితే పార్టీ నేతలు అయితే ముందస్తుగానే ఈటెల రాజేందర్ గురించి పార్టీలో ఇప్పటికే జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత 3 ఎలక్షన్స్లో ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన జూనియర్ కాదు సీనియరే పార్టీలో ఉన్న ఒక ఏదైతే ఇమేజ్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని అధిష్టానం నుంచి పెద్దలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షా అండదండలు ఈటెల రాజేందర్కు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి సో మరి అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుంది, సో అంటే ఇద్దరిని కూడా సో ఎవరిని ఎంపిక చేయాలని చెప్పేసి అధిష్టానం కూడా ప్రస్తుతం ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా సరిసమానంతో ఉన్నారు. సో ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి సో రాబోయే రోజుల్లో మనుగడ ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో సో గెలిపించాలి, స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అటు తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సో ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై మాత్రం పార్టీ పెద్దలు మాత్రం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది.